అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః గురురిత్యేవ విభావయే భవానీ. గ్రహముల యొక్క ప్రభావాలను మనం తెలుసుకోవడం, వాటికి నివారణలు చేసుకోవడం, ఈ నివారణ చర్యల వలననే భారతదేశంలో మనకు జ్యోతిషం యొక్క వినియోగం బాగా పెరిగింది. తద్వారా మనకు మహాత్ములు ఎంతమందో జన్మించడానికి కారణమైనది, దోషాలను అధిగమించడానికి కారణమైనది. ఆ విధంగా మన నివారణ చర్యలను ఆచరణలో పెట్టి సత్ఫలితాలను పొందిన వారు తమ అనుభవాలను కింద కామెంట్లలో రాస్తే కొత్త వారికి కూడా ఆ పరిహార క్రియలపై ఉండే అభిమానం పెరుగుతుంది, వినియోగించుకోగలుగుతారు. సింహరాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. కానీ ప్రతి పనిలోనూ ఆందోళన చోటు చేసుకుంటూ ఉంటుంది. ఆ ఆందోళన అధిగమించడం కోసం తప్పనిసరిగా శ్రీ దుర్గాయే నమః అనే మంత్రాన్ని జపించుకోవడం అవసరం. ముఖ్యంగా మాట్లాడే తీరు గౌరవాన్ని పెంపొందించేదిగా ఉంటుంది. తద్వారా మీరు చెప్పేటువంటి మాటకు ఇతరులు విలువ ఇచ్చి సహకరిస్తారు. ఆ సహకారాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటూ కాలాన్ని సద్వినియోగం చేసుకోగలుగుతారు. పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఆలోచనల విషయంలో కొంత ఆలస్యం చోటు చేసుకునే అవకాశం ఉంది. ఆ ఆలస్యాన్ని అధిగమించడం కోసం మీరు తప్పనిసరిగా ఆత్మీయులతో, ఆ విషయముందర నిపుణులతో సంప్రదించి ఆ తర్వాత ఆచరణలో పెట్టడం శ్రేయస్కరం. విశేషించి స్నేహ సంబంధాలు మీ యొక్క ప్రవర్తన విధానం వల్ల దూరం అయ్యే అవకాశం ఉంది. అంటే సకాలంలో వాళ్ళని పరిచయం చేయకపోవడం, పలకరించకపోవడం, వారిని గుర్తించకపోవడం అనేటువంటి చర్యల ద్వారా మీరు ఆ దూరం చేసుకునేటువంటి అవకాశం ఉందన్నమాట. అందువలన ఆ విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపించాల్సిన ఆవశ్యకత ఉంది. తండ్రి లేదా తత్సంబంధీకులు మీకు ప్రయోజనాన్ని ఇచ్చేవారుగా, అభివృద్ధిని గౌరవాన్ని ఇచ్చేవారుగా ఉంటారు. వృత్తి స్థానంలో మీ యొక్క కృషి నైపుణ్యంతో కూడినదై ఇతరులకు ప్రయోజనాత్మకమై మీకు కూడా ప్రయోజనాత్మకమై రూపుదిద్దుకుంటుంది. వృత్తి స్థానంలో పై అధికారుల యొక్క ఆదరాన్ని పొందగలుగుతారు. వారి యొక్క పరిచయాలు, వారి యొక్క ఆదరము మీ యొక్క గుర్తింపును పెంపొందించే అవకాశం ఉంది. విశేషించి రావాల్సిన సొమ్ము ఏదైనా బాకీలు ఉన్నట్లయితే అవి వసూలు అవ్వడానికి తగిన సమయం కాబట్టి వసూలు అవ్వడం కోసం దీక్షగా రోజుకి 2-3 గంటలు సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని జపించుకుంటే రావాల్సిన సొమ్ము చేతికి చేరుతుంది. ఆ వచ్చిన సొమ్మును సద్వినియోగం చేయడం విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది. లేని పక్షంలో ఖర్చు కూడా అలాగే విపరీతంగా జరిగేటువంటి అవకాశం ఉంది. అందువలన మీ యొక్క ఆదాయాలను సరిగా వినియోగించడంలో శ్రద్ధ చూపిస్తూ ఆత్మీయులతో సంప్రదించి సరియైన సమయానికి సరియైన నిర్ణయాలు తీసుకుంటూ కాలాన్ని గడపడం ద్వారా మీరు ఎక్కువ ప్రయోజనాలను పొందగలుగుతారు.